రైట్ షేక్పేట్ డివిజన్లో ఉన్నాం. మౌంట్ మెర్సీ స్కూల్ దగ్గర ఇక్కడ లోపల ఒక 3 బూతులు ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బూత్ నెంబర్ వచ్చేసి 40, 41, 42కి సంబంధించి 3 బూతులు కూడా లోపల ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. లోపల ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు అలాగే కొత్త ఫెసిలిటీస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్స్ అసిస్టెన్స్ బూత్ అని చెప్పి అటు బయట ఎవరైతే స్లిప్స్ మర్చిపోయి వస్తారో వాళ్ళకి సంబంధించింది కావచ్చు, లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక బూత్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త ఫెసిలిటీస్ అనేవి ఓటర్స్కు కల్పించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక బై ఎలక్షన్లో ఇలాంటి కల్పించడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పి కూడా ఓటర్స్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు డ్రోన్స్ ఎగిరేయడానికి కూడా పర్మిషన్స్ అన్నీ అందరికీ ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దగ్గర ఒక్కొక్క డ్రోన్కి సంబంధించినటువంటి ఒక ఆపరేటర్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏం జరగకుండా, ఎలాంటి గ్యామ్లింగ్ జరగకుండా కావచ్చు, ఎలాంటి రిగ్గింగ్ జరగకుండా కావచ్చు, అందరినీ కొంచెం ఒక పర్ఫెక్ట్ ఒక వేలో నడిపించడానికి, ఓట్ సిస్టమ్ అనేది ఒక పర్ఫెక్ట్ వేలో నడిపించడానికి ఇలాంటి డ్రోన్ల సాయంతో కావచ్చు ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి ఒక డ్రోన్లు ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. డ్రోన్స్ ఓన్లీ స్టేషన్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఎగిరేయడానికి పర్మిషన్స్ అన్నీ ఉన్నట్టుగా మనకు వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి నిజంగా ఎట్లా ఉన్నది, ఈ అసిస్టెంట్స్ బూత్స్ కావచ్చు దీనికి సంబంధించి అసలు ఎట్లా ఉన్నది అని చెప్పి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఓటర్ అసిస్టెన్స్ బూత్ అని చెప్పి ఇంతకుముందు ఫోన్స్ ఎవరు ఓటు వేయడానికి పోయినా కూడా ఫోన్కు సంబంధించి ఫోన్స్ ఎక్కడ పెట్టాలి ఏందని చెప్పి బయట ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే ఇక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ఫోన్లు ఎవరు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ టోకెన్లు తీసుకొని టోకెన్లు ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫోన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటిది ఓటర్స్ అసిస్టెన్స్ బూత్ అని చెప్పి మనకు కనిపిస్తుంది, విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ కొంచెం ఈ ఓటర్స్ మూమెంట్ అయితే కొంచెం డల్గానే ఉన్నది. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం డల్గానే ఉన్నది. దాదాపుగా 3 బూతులు అంటే 3 కనిపిస్తూ ఉన్నాయి ఓటర్స్ అసిస్టెంట్ బూతులు అని చెప్పి. అక్కడ కూడా అంటే 40, 41, 42 కాబట్టి ఇక్కడ 3 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఓటర్స్ అసిస్టెంట్స్ బూత్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎట్లా ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉన్నది. ఓటర్స్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు లైవ్లో. దాంతోపాటు వీళ్ళు ఎవరైతే ఓటర్స్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి షేక్పేట్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారో ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఓట్లకు సీనియర్ సిటిజన్స్ అలాగే ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి అసలు ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేదు కానీ ఇట్లా ఓటర్స్ అసిస్టెంట్స్ బూత్ అనేది లేదండి. ఎట్లా అంటే ప్రొసీజర్ ఏంది దీనికి సంబంధించి? ఓటర్ది వాళ్ళు ఏమైనా స్లిప్పులు మర్చిపోతే మళ్ళీ మేము లోపలికి వెళ్ళి బయటికి పంపిస్తారు కదా, మీది ఓటర్ ఐడిలో నెంబర్ తప్పు ఉందంటే మళ్ళీ మేము సీరియల్ వైజ్గా ఓటర్ హెల్ప్ లైన్లో చెక్ చేసి సీరియల్ నెంబరు వాళ్ళ బూత్ నెంబర్ రాసి పంపిస్తున్నాం. అప్పుడు వాళ్ళు క్లారిటీగా వేసుకుంటారు. ఏమన్నా మర్చిపోతారు అక్కడ బయట ఎవరైనా స్లిప్పులు రాని వాళ్ళకి మేము నెంబర్ రాసి పంపిస్తున్నాం లోపలికి. అక్కడ ఫోన్ కలెక్ట్ చేస్తున్నాను, సపరేట్ ఉంది. అంటే బయట ఇచ్చేటటువంటి స్లిప్స్ కూడా ఇక్కడ ఏమన్నా మర్చిపోయినా ఓటర్స్కి సంబంధించిన స్లిప్స్ లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అందుబాటులో పెట్టి వాళ్ళని కూడా వీళ్ళు కూడా కొంత సపోర్ట్ చేసుకుంటూ అందరూ ఓటు వేయడానికి వీళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎవరు మర్చిపోయినా కూడా స్లిప్స్ అన్నీ దీనికి సంబంధించి కూడా ఇక్కడికి వీళ్ళు కూడా తీసుకొని వచ్చి మర్చిపోయిన స్లిప్స్ అన్నీ వీళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా కూడా ఇక్కడి నుంచే ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఓటర్స్ అసిస్టెంట్ బూత్ అని చెప్పి ఒకటేమో దానికి సంబంధించి స్లిప్స్కు సంబంధించి ఉన్నది, ఇంకోటేమో ఇక్కడ ఫోన్స్కు సంబంధించి కూడా ఓటర్స్ అసిస్టెంట్స్ బూత్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించి ఫోన్స్ ఏమైనా విజువల్స్ కావచ్చు, ఫోన్లు తీసుకుని కలెక్ట్ చేసుకునే పద్ధతి కావచ్చు, ఇది ఈ రకంగా ఇట్లా ఉన్నది. దీనికి సంబంధించి ఓటర్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూసుకోరు టోకెన్లు ఇచ్చి
ఒక రెండు టోకెన్లు సేమ్ నెంబర్ టోకెన్లతోని వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఎట్లా ఫోన్ తీసుకొని ఎట్లా ప్రొసీజర్ తీసుకుంటున్నాం సార్. ఫోన్ తీసుకొని టోకన్ ఇస్తున్నాము, మళ్ళీ ఫోన్ ఇచ్చేసి మళ్ళీ మేము టోకన్ తీసేసుకుంటున్నాం సార్. అంటే మీ దగ్గర కూడా ఒక టోకెన్ ఉంటుందా? లేదు సార్, ఇక్కడ టోకన్ నెంబర్ ఉంటుంది. టోకన్ నెంబర్ లో పెట్టుకొని మీ దగ్గర ఇక్కడ టోకెన్ నెంబర్ ఇట్లా టోకన్ నెంబర్ ఇట్లా తీసుకొని మేము మొబైల్ ఇచ్చేస్తున్నాం సార్. ఓకే రైట్. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి టోకెన్ నెంబర్స్ ద్వారా వీళ్ళు కూడా ఒక సేమ్ టోకెన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫోన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓటేసి వచ్చిన తర్వాత అదే టోకెన్ నెంబర్ వాళ్ళకి ఇస్తే సేమ్ అలాగే మళ్ళీ కౌంటింగ్ వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని ఫోను ఓటర్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఓటర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఫోన్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి ఇక్కడ డ్రోన్స్ అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా అన్ని పర్మిషన్స్ తోటి ఇక్కడ డ్రోన్స్ ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతి బూత్కి ఇక్కడ ప్రతి సెంటర్కి పోలింగ్ సెంటర్కి డ్రోన్స్ ఎగరేసే పర్మిషన్ ఉన్నది. డ్రోన్స్ ఫెసిలిటీ మనకు ఈజీ తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఉప ఎన్నిక నుంచే ఇవన్నీ మొదలైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఓన్లీ ఈ స్టేషన్ సరౌండింగ్లో కాకుండా దీని చుట్టుపక్కల కూడా ఎక్కడైనా డ్రోన్స్ ఎగరేసి ఏది జరగకుండా ఏ రిగ్గింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు, పైసలు వంచడాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏం జరగకుండా చూసుకోవడానికి సిద్ధంగా డ్రోన్స్ కూడా ఎగరేయడానికి అన్ని పర్మిషన్స్ కూడా వాళ్ళకు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళని కవర్ చేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఐడెంటిటీస్ చెక్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీల తరఫున స్లిప్స్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి లోపలికి బైక్స్ కావచ్చు, ఎలాంటి వెహికల్స్ ఎల్లో లేకుండా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ పోయి లోపల ఓటేసి వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇటు సైడ్ ఒక పార్టీ, అటు సైడ్ ఒక పార్టీ, అంటే ఎవరి పార్టీ నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్స్ని పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్స్ ద్వారా ఓట్లు కూడా చెక్ చేసుకొని ఎలాంటి దొంగ ఓట్లు కావచ్చు, ఇలాంటి ఏం ఐడెంటిటీస్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించేటటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడనే స్లిప్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ స్లిప్స్ మిస్ అయితే లోపల కూడా ఇంతకుముందు మనం చూపించినట్టుగా ఓటర్స్ అసిస్టెన్స్ బూత్ నుంచి కూడా వాళ్ళకు చిప్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లోపల ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉండదు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఏ పార్టీ నుంచి 3 పార్టీల నుంచి కూడా వాళ్ళ వాలంటీర్స్ కావచ్చు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, వాళ్ళు క్లియర్గా ఐడెంటిటీస్ చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఓటర్స్ మాత్రం ఇప్పుడిప్పుడే మెల్లగా పెరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి 40, 41, 42 బూత్లకు సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్.